హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు రాగి జావా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మనకు రాగి జావా అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఉండలు లేకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మరొకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది తొందరగా గట్టిగా తయారైపోతుంది కాబట్టి కంటిన్యూయస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కొద్దిగా చిక్కబడుతుంది. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా చిక్కగా ఉడికిపోయి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. మీరు పాలు వద్దనుకునే వాళ్ళైతే ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పల్చటి మజ్జిగనైనా యాడ్ చేసుకొని తాగొచ్చు. నేను ఇక్కడ పాలను యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను. పాలను యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కాగబెట్టిన పాలని యూజ్ చేశాను. మీరు కూడా కాచి చల్లార్చుకున్న పాలని యూజ్ చేయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకోవాలి. మీరు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మజ్జిగనైనా వేసుకొని తాగొచ్చు. నేను ఇక్కడ పాలను వేసుకొని చేసుకున్నాను. అంతే. ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని ఒక గ్లాస్ రాగి జావా తాగామంటే ఎంతో హెల్తీగా కూడా ఉంటాము. దీనిపైన ఇలా జీడిపప్పుని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా లేదంటే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంతే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి జావా రెడీ.